హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక నేను కుట్టిన బ్లౌజ్ ఒకటి చూపిస్తాను. నా దగ్గరికి కుట్టనికి వచ్చిన బ్లౌజులు, వర్క్ బ్లౌజులు కొన్ని చూపిస్తానండి. దానిలో ఏమన్నా బాగున్నాయేమో చెప్పండి. అయినా మనవైతే కాదండి, వేరే వాళ్ళవే, మనవైతే కనుక అస్సలు కాదు. కానీ చూపిద్దామనేసి అనుకున్నాను. ఇంకా చూడండి, నేను కుట్టిన బ్లౌజ్ అయితే కనుక ఇదే అండి. ఇదైతే కనుక ఎవరిదో కాదండి, మా పక్కింటి అమ్మాయిదే. ఇది బ్లౌజు. హ్యాండ్స్ అయితే కనుక ఇలా పెట్టేశానండి. హ్యాండ్స్ వాళ్ళు చెప్పినట్టు అనేది పెట్టేశాను. నార్మల్ బ్లౌజే అండి. నార్మల్ బ్లౌజ్కు ఆ నెక్ అయితే ఇలా బోట్ నెక్ టైప్ అయితే కనుక పెట్టేశాను. నెక్ అయితే కనుక చాలా బాగా వచ్చేసిందండి. నెక్ అనేది నీకు నచ్చినది పెట్టమని చెప్పింది అనేసి అయితే కనుక ఈ నెక్ అయితే కనుక పెట్టేశానండి. ఇది వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇలా చూపించడానికి సరిగా రావట్లేదు బ్లౌజు. చూడండి, నెక్ అయితే ఇది. ఇక్కడ ఒక చిన్న బటన్ పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కు ఒక సైడ్ వచ్చినది అయితే కనుక హ్యాండ్స్ అయితే కనుక పెట్టేశాను. అంటే పెద్ద బార్డర్ వచ్చినది. బ్లౌజ్కు బార్డర్ వస్తుంది కదండి, పెద్ద బార్డర్ ఉండేది అయితే కనుక నేను హ్యాండ్స్కి పెట్టేశాను. చిన్న బార్డర్ అలాగే ఉండిపోయింది, అది ఇంకా ఏం వాడలేదు అనేసి ఇలా అయితే కనుక బెల్ట్ అయితే కుట్టేశాను. ఇంకా బెల్ట్ పెట్టుకున్నాక బాగా అనిపిస్తుంది అనేసి చిన్న బార్డర్ అనేది ఇలా బెల్ట్ పెట్టేశాను. ఇదైతే థ్రెడ్స్ పెట్టేసి కట్టుకోవడానికి ఇలా అయితే ఇంకా పెట్టేశానండి. ఇంకా బ్లౌజులు, వర్క్ బ్లౌజులు అయితే కనుక ఈ మధ్య వర్క్ బ్లౌజులు ఎక్కువగా వస్తున్నాయండి. ఇవైతే కనుక హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ డిజైను ఇలా అయితే కనుక వేయించుకున్నారు. అయితే మనకైతే తెలియదండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఏందో. పొద్దున్నే వచ్చేసారండి ఫ్యాన్సీ వాళ్ళు. చాలా అంటే కనుక నేను ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ సౌండ్ పెడుతున్నాను, అలా అయిపోయి అనేసి అలా అన్నాను అంతే, అంత మించి ఏం లేదండి. ఇంకా చూడండి, ఇది వచ్చేసి నెక్ అయితే ఇలా అయితే వేయించుకున్నారు. ఇది నెక్ డిజైన్ అయితే కనుక చూడండి, ఇది వచ్చేసి నెక్ డిజైన్ ఇలా అయితే వేయించుకున్నారు. ఇది ఎంతనో కూడా తెలియదండి, నేనేమి అడగను. వచ్చి కుట్టక్క అంటే ఓకే ఓకే కుట్టేస్తాను అని చెప్పేస్తాను. ఇంకా ఇది వచ్చేసి ముందు వైపు అండి. నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కదా మనకు, ఇది వచ్చేసింది. నేనైతే ఇంకా ఇంతవరకు చాలా రోజుల నుంచి వర్క్ బ్లౌజులు వేయించుకోవడం వస్తున్నాయి కదండి, ఇంతవరకు నేను ఒక్క బ్లౌజ్ కూడా వేయించుకోలేదు. ఏమండి నాకైతే పెద్దగా అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు. అందరికి కుట్టేమో కానీ కుట్టించుకుంటూ ఉంటారు కదా, అందుకేమో నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇంకా ఇది చూడండి, ఇవి వచ్చేసి ఇలా అయితే ఇవైతే హ్యాండ్స్ అండి, ఇలా అయితే వేయించుకున్నారు. ఇంకొక హ్యాండ్స్. ఇది నెక్ వచ్చేసి సేమ్ అండి, అన్నీ వచ్చేసి రౌండ్ నెక్ అనుకుంటా, కట్ వర్క్ అట్లా ఏం లేదు, మొత్తం వచ్చేసి రౌండ్ నెక్. ఇంకా హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ అండి, హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ ఇది సేమ్. ఇది వచ్చేసి ముందు వైపు అండి. నాకు తెలిసినంతలో ఈ డిజైన్ వచ్చేసి 250, 300 ఉండొచ్చండి, అంతకన్నా ఎక్కువ అయితే కనుక ఏమి ఉండదు. ఇది డిజైన్ వచ్చేసి ఇంకా అది వచ్చేసి రెడ్ కలర్దండి, ఇది వచ్చేసి పింక్ కలరు. ఇది డిజైన్ ఇదైతే కనుకండి, నేను ఇందాక ఫస్ట్లో చూపించాను కదండి, సేమ్ డిజైన్ అనుకుంటా నేను. ఇదైతే కనుక ఓకే ఓకే సేమ్ డిజైన్ అండి, ఫస్ట్ చూపించాను కదా, ఈ డిజైనే సేమ్. ఇది అంటే ఇది వేరే వాళ్ళవండి, అంటే అది వేరే ఆమెది, ఇది వేరే ఆమెది. ఇద్దరిది ఒకటే అయితే కనుక కాదు, ఇద్దరు వేరుగా అయితే కనుక వేరే వాళ్ళవి. నెక్ కూడా సేమ్ అండి, ఏం డిఫరెంట్ అంటూ ఏం లేదు, సేమ్. ఇంకా ఇదేం చూద్దాంలేండి, ఇంకొకటి ఉన్నట్టుంది, ఎక్కడ పడేసాను, ఇదిగోండి ఇంకొకటి. ఇది డిఫరెంట్గా ఉంది, మెంతి కలర్ అండి, మెంతి కలర్. ఇది వీడియోలో ఒక కలర్ కానొస్తుంది, ఇక్కడ ఒక కలర్ కానొస్తుంది. ఇక్కడైతే థిక్ కానొస్తుందండి, వీడియోలో ఎట్లా కానొస్తుంది అంటే వైట్, కొంచెం సాయమైన కలర్ కానొస్తుంది, కానీ థిక్గా కానొస్తుంది ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇంకా. ఇది డిజైన్ బాగానే ఉంది. ఇది దానిలో కన్నా చూస్తే కొంచెం బెటరే. డిజైన్స్ గురించి నాకు పెద్దగా తెలియదండి, ఊరికే వాళ్ళు అడిగినా బాగుందా అంటే బాగుంది అక్క అంతే, అంతమించి ఏమీ బాగాలేదు, ఎట్లా వేసారు, ఇంత అమౌంట్ పడదే ఎట్లా అనేది అయితే కనుక ఏం చెప్పను. డిజైన్ అయితే ఇది చాలా బాగుందండి. ఇంకా
ఏమో నాకు మీకు చూపించాలనిపించేసిందండి. ఇప్పుడైతే కనుక ఈ డిజైన్స్ అనేది ఇవన్నీ లైనింగ్లు అన్నీ తెచ్చేసానండి. అంటే 7 బ్లౌజులు ఉన్నాయి. 7 బ్లౌజులవి లైనింగ్ తెచ్చేసాను. అంటే మీరు అనుకోవచ్చు 7 బ్లౌజులు వర్క్ ప్యాంట్ కనుక అసలు కాదండి. వర్క్ బ్లౌజులు మాత్రమే చూపిస్తున్నాను. ఒక 4 బ్లౌజులు వర్క్వి, ఒక మిగతా 3 బ్లౌజులు అనేది నార్మల్ బ్లౌజులు అండి. ఇంకా అవేం చూపించాలి అన్నట్టుగా చూపించలేదు. ఇంకా అవేం చూపించలేదండి. ఇంట్లో ఉన్న బ్లౌజులు అనేసి నేను ఉన్నవి ఉన్నట్టుగా అనేది కుడుతూ ఉంటానండి. ఇంకా తొందరిచ్చి తొందరగా కావాలి ఇప్పుడే అంటే ఈరోజు రేపు కావాలనే వాళ్ళదైతే ఇంకా అమౌంట్ అయితే ఎక్కువగా తీసుకుంటాను. తక్కువ అయితే ఇంకా ఏం తీసుకోనండి. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటుగా కుట్టియాలి అంటే కనుక మనం వేరే వాళ్ళవి పక్కన పెట్టేసి వీళ్ళవైతే కుట్టాల్సింది ఉంటుంది. లేదా వేరే వాళ్ళకి కూడా అదే టైంకి ఇవ్వాలి అనుకున్నప్పుడు అయితే కనుక మనము వాళ్ళ బ్లౌజులు అనేది అంటే వాళ్ళవి కుట్టాలి వీళ్ళవి కుట్టాలి కానీ అంటే టైమింగ్ అనేది మార్చుకోవాల్సింది అయితే ఉంటుందండి. మార్చుకోవడం అంటే కనుక ఇప్పుడు మనము మధ్యాహ్నము 1 గంట వరకు కుడతాం అనుకోండి, 3-4 వరకు కుట్టాల్సింది వస్తుంది. లేదా సాయంకాలం వరకు కుడితే కనుక రాత్రి వరకు కుట్టాల్సింది అయితే కనుక ఉంటుంది. అలాగా ఇది అనేది వేరే వాళ్ళదండి, ఇది ఒకరిది. అందుకే ఎవరు వాళ్ళ బ్లౌజులు అనేది ఇలా చుట్టి పెట్టేస్తానండి. ఇంక ఇవల్ల ఈ 3 బ్లౌజులు అనేది ఇంకొకరివండి. దీనిలను కూడా ఇలా అనేది జుట్టేస్తాను. అంటే ఎవరు వాళ్ళవి అనేది ఇలా పెట్టేస్తానండి. అంటే ఈ బ్లౌజులు వచ్చినట్టు అయితే ఒకరి దగ్గర నుంచేనండి. అందుకు ఒకటే కవర్ ఉంది. అందుకు ఎవరు వాళ్ళవి అనేది వాళ్ళు చెప్తారు, ఇది నాదక్క ఇది నాదక్క అనేసి. అలా చెప్పినప్పుడు ఏం చేస్తాను అంటే ఎవరి బ్లౌజులు వాళ్ళవి చుట్టి పెట్టేస్తాను. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే గుట్టేసామనుకోండి, తర్వాత మనమే బాధపడాల్సింది వస్తుంది. ఇంకా మాటలు కూడా అనేది పడాల్సింది అయితే కనుక వస్తుందండి. ఇంకా నేనైతే ఆ పని అయితే పెట్టుకోను. అంటే ఒక్క మాటతో అనేది వదిలేయరండి, అసలు తల తింటారు అసలు. ఇక బ్లౌజ్ కూడా కొంతమంది అయితే కనుక ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అంటే ఎంత మంచి టైలర్ అయినా అండి, ఎంత పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళైనా కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక బ్లౌజు తేడా వస్తుంది. ఎన్నొకసారి వస్తూనే ఉంటుందండి. అంత పర్ఫెక్ట్గా అనేది రాదు. అంటే ఎంత మంచి టైలర్ అయినా కానీ ఈ ప్రాబ్లం అనేది గ్యారెంటీగా వస్తుంది. కానీ ఆ ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు మామూలుగా కొంతమంది అయితే కనుక ఏం కాదులేమ్మా కుట్లు వేసుకుంటే సరిపోతుంది అట్లా అని చెప్తారు. కొంతమంది అయితే కనుక ఇంత చిన్నదానికి ఇంత చేస్తారండి. చున్నీ కడ చిన్నగానే ఉంటుంది కానీ చాలా ఎక్కువ చేస్తారు. అందుకే అటటోళ్ళ అయితే కనుక నేను చాలా జాగ్రత్తగా కుడతానండి. వాళ్ళు ఏం చెప్తారంటే ముందుగా అక్క లేదక్క ఈ బ్లౌజ్ నాకు బాగా కుట్టక్క అంటారా. వాళ్ళు బాగా కుట్టు అంటే అది మైండ్లో పెట్టుకొని ఉన్న బ్లౌజ్ చెడిపోతుందండి. ఎప్పటికైనా కానీ మీరైనా కానీ బ్లౌజులు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కుట్టమని ఇచ్చేటప్పుడు అక్క దీని ప్రకారం కుట్టేసేయండి నీట్గా అనేది చెప్పండి. అంతేగాని లేదు బాగా కుట్టాలి అంటేనక అది పోతుంది, గ్యారంటీకి పోగొడతారు. అంటే ఇంకా బాగా కుట్టాలి అన్నారు కదా అనేసి ఇంకా బాగా కుడదామనేసి దాని మీద మంచిగా అనుకొని పెట్టాము అంటే మనసు అంతా పెట్టి కుట్టినప్పుడు కానీ లేదా బాగా రావాలనేది ఏదైనా చేసినామంటే ఏదో ఒకటి పోతుందండి. అందుకు ఏదన్నా కానీ మీరు ఒక పని చేయనచ్చినప్పుడు నార్మల్గా ఎలా చేస్తారో అలాగే చేసేయాలి. అంతేగాని లేదు బాగా చేయాలనుకుంటానికి అది బాగానే వస్తుంది. అది మటుకు నిజం చూడండి. ఇంకా మీరు బ్లౌజులైనా డ్రెస్సులైనా కానీ మోడల్ కుట్టేసేయండి అని చెప్పేసి సరిపోతుంది. లేదు బాగా రావాలంటే అదే ఇది నా మ్యారేజ్ది మామూలుగా అంటే ఇది వచ్చేసి బర్త్డేకి కావాలి చాలా బాగా కుట్టండి అందరూ చూసి బాగా అనిపించాలి అವೆಲ್ಲ వేస్ట్ అండి. అలా చెప్పినారనుకోండి మీదే చెడిపోతుంది. అలా లేకుండా నార్మల్గా ఈ డిజైన్ కుట్టేసేయండి అంటే సరిపోతుంది. ఇలా ఎందుకంటున్నా అంటే చాలామంది కాడ అలాగే అయిపోయిందండి. నేను ఒకసారి అయితే ఇంకా వేరే వాళ్ళకి పాల్చులు ఇచ్చాను కుట్టియమనేసి. నేనేం చెప్పానంటే నాకు అక్క బాగా కుట్టక్క అనేది చెప్పాను. నేను అంటే నాకు ఇది తెలిసి కూడా కానీ ఏమంటే ఆమె బ్లౌజులు కుట్టించుకునేట ఆమె చాలా అంటే చాలా అంటే నన్నే ఇంత లూజ్ ఉన్నది ఏం చేయాలంటే కుట్టేస్తే అయిపోతుందండి. దాంట్లో బ్లౌజ్ తేడా ఏమి ఉండదు. టైట్ ఉన్నా కానీ కొంచెం టైట్ ఉంది కుట్టిప్ప తీసుకుంటే సరిపోతుంది. లేదు దీని టైట్ ఉంది మీకు ఏం బ్లౌజ్ ఇచ్చానో మీరు ఎట్లా కుట్టారంట అది. అట్లా డ్యామేజ్ చీరలను మనం ఏం చేయాలి బాగానే కుట్టివ్వాలి కదా అన్నట్టుగా నేను అట్లా కుట్టించాను కా పాపం. ఆమె ఏమైందంటే కనుక మర్చిపోయి అంటే బ్యాక్ సైడ్ వేయాల్సిన ఫాల్స్ ఫ్రంట్ సైడ్ అట్లా వేసింది, చీరకు తిప్పి వేసింది పాపం. మళ్ళీ అది ఇప్పదీసి వేపించాలకల్లా చీర పతలాగా ఉండి హోల్స్ పడ్డాయి. ఆ హోల్స్ కూడా ఎక్కడికి పడ్డాయి అంటే కట్ చీరలోకి పోతాయి కానీ
హోల్స్ పడ్డాయి. ఆమె పాపం దాచిపెట్టుకోకుండా నాకైతే చెప్పేసింది, అక్క ఇట్లా పని ఇట్లా అయింది అనేసి. సర్లేండి, నేను ఒకవేళ మీరు ఆ చీర వద్దంటే నాకు ఇచ్చేసేయండి, నేను ఆ చీరకి ఎంత అమౌంట్ అయిందో అమౌంట్ ఇచ్చేస్తా అనేసి అనింది. అంటేనక నాకు మనసు ఒప్పలేదు, అంటే చీర ఆమెకి ఇవ్వాలి అనేసి కస్టమర్ వచ్చినాక ఆమెకు చెప్పిన, అక్క ఇట్లా పని అక్క ఇట్లా అయిపోయింది అనేసి. దాన్ని చూసి ఇట్లా ఎందుకు అయింది, ఇంకా ఆమెకి ఇవ్వడం ఎందుకు లెక్క, ఈ చీరది డబ్బులు ఇవ్వను నేను, తగ్గించేసుకోమని అనింది. అంటే సర్లే అక్క అన్నాను. సర్లే అంటేనాక చీరకు పాలు చేసినందుకు 50 రూపాయలు, ఆమెకేమో 50 రూపాయలు డబ్బులు ఏమి ఇవ్వలేదు అసలు. సర్లే అనేసి నేను ఇంకా వదిలేసి, ఆమె ఏమనిందంటే సర్లే అక్క అనింది. సర్లే అక్క అనేసి బట్టలలో తీసుకుపోయిందా. తీసుకుపోయినాక ఇంకా బ్లౌజులు ఒకటో రెండో ఉన్నాయి నా దగ్గర. అవి కుట్టించుకున్న తర్వాత ఏమైందంటే అమౌంట్ నేను టోటల్ అమౌంట్ కలిపి చెప్పాను. అప్పుడు సగం ఇచ్చేసింది. ఇంకా సగం ఉన్న డబ్బులు తర్వాత ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇట్లా పాల్చులువి 2 తగ్గించుకోమని చెప్పాను కదా అనింది. 2 తగ్గించుకోమని చెప్పాను కదా అంటే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్క మీరు అది హోల్ ఉన్నదన్నారు కదా, ఆ చీరకు అనేసి ఆమెకు నేను దీనికి అమౌంట్ అంటే తగ్గించుకోమని చెప్పేశాను. అట్లెట్లా అవుతుంది, 2-3 సార్లు హోల్ పడింది, ఆమెదే ఒక్కసారినే హోల్ పడింది అనింది. అది హోల్ కూడా చిన్నవండి, మనం కుట్లు పిలిచేటప్పుడు కొంచెం అట్లా హోల్ వస్తుంది కదా, అది చిన్న హోల్స్ అన్నిసార్లు పడ్డాయి. ఎట్లా చేయాలో నేను, లేదు 2-3 చీరలకు ఇయ్యను నేను అనింది. నాకైతే చాలా బాధ అనిపించేసింది. ఆల్రెడీ నేను ఆమెకు పాల్చులు కుట్టినందుకు ఒక చీరకే వదిలేసి మిగతా డబ్బులు నేను ఇచ్చేసానండి. నేను చీరలు తెచ్చేటప్పుడే ఇచ్చేస్తాను, మిగతా డబ్బులు ఇచ్చేసినాను ఆమెకు. ఇచ్చిన తర్వాత ఈమె ఇలా అంటే ఇంక నేనేం చేయలేను, ఆమె దగ్గరికి పోయి ఇట్లా నాకు తక్కువ ఇచ్చింది అమౌంట్ అని చెప్పలేను కదా. కానీ సర్లే అక్క మీరు తీసుకుపోండి, ఇంకా ఒకేలా నష్టపోతే కనుక నేనే నష్టపోతాపో, మళ్ళీ ఆమెకు చెప్పడం ఎందుకు, సర్లేండి అనేసి అలా ఆ రోజు అయితే కనుక బట్టలు ఇచ్చేసాను. ఆమె బట్టలు ఇంకా ఆ రోజు తర్వాత ఒకసారి అయితే 2 బ్లౌజులు తెచ్చిచ్చింది. ఆ బ్లౌజులు అయితే కనుక హ్యాండ్స్ ఇక్కడికే పెట్టమనింది. హ్యాండ్స్ ఇక్కడికి పెట్టేసి ఇక్కడ కొంచెం బఫ్ పెట్టమనింది. కొంచెమే పెట్టమనిందండి. కొంచెమే పెట్టమంటే కనుక నేనేం చేశాను, కొంచెమే బఫ్ పెట్టేసి హ్యాండ్స్ ఇక్కడికే పెట్టేశాను. ఈ బఫ్ పెట్టి అంటే సేమ్ ఇట్లా అండి, ఇప్పుడు చూపించాను కదా, ఇట్లా పెట్టమనింది. ఇట్లా పెట్టాలి అంటే కనుక హ్యాండ్స్ పొడుగ్గా ఉంటేనే దీనికి సెట్ అవుతుందండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇక కొంచెం పొట్టిగా ఉన్నదంటే ఇలా బఫ్ పెట్టినా కనిపించదు అనేసి ఆమెకు చెప్తే లేదక్క నాకు ఎక్కువ వద్దు, కొంచెం చాలు కనిపించకుండా పాయలని. సర్లే అనేసి ఇక్కడ చిన్న బఫ్ ఇట్లా పెట్టిస్తే కనుక ఆమె ఏం చేసిందంటే ఏంది ఇక్కడ బఫ్ ఇట్లా లేగలేదు చేయలేదు అనేసి ఇంటికి వచ్చింది. మళ్ళీ బ్లౌజులు తీసుకుపోయినప్పుడు అయితే కనుక అక్క నువ్వు చెప్పినది ఇదే కదా అక్క అంటే ఇంకా తల దిగింది ఆ రోజు. అయితే ఇంకా లేదు నాకు హ్యాండ్స్ ఇప్పదీసి కుట్టి అనింది. సర్లే అనేసి 2 బ్లౌజులకు హ్యాండ్స్ ఇప్పదీసి మళ్ళీ కుట్టించినా కూడా నాకు బఫ్ సరిగా రావట్లేదు, నువ్వు నార్మల్ కుట్టించేసే నాకు చాలా అనింది. మళ్ళీ హ్యాండ్స్ అలా ఇప్పదీసి మళ్ళీ నార్మల్ కుట్టించేసిన. అయినా కూడా ఇదేంది పొడుగ్గా ఉన్నట్టుండే హ్యాండ్స్ అంటే ఇంకా నాకు కోపం వచ్చి, నీకు ఒక దండం తల్లి, నువ్వు నా కాడ కుట్టించుకోవడమే వద్దు అసలు. ఇంతవరకు నేను ఎవ్వరే కానీ నన్ను అస్సలు ఒక్క మాట అనలేదు. నా దగ్గర కుట్టించుకున్న వాళ్ళు నేను కుట్టించుకోమనేసి వెనక్కి పోలేదు అసలు. అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా సతాయిస్తున్నావు, సర్లే నువ్వు బాగాలేదన్నావు కదా అన్నట్టుగా నేను 2 సార్లు హ్యాండ్స్ ఇప్పదీసి కుట్టించాను. ఇప్పుడు 3వ సారి ఇప్పదీయమంటున్నా బ్లౌజ్ ఉండడానికే పోవడానికే. అస్సలు నువ్వు కుట్టించుకోవడం వద్దు, నేను కుట్టలేనక్క, నీకు బాగా కుట్టే వాళ్ళ దగ్గరనే కుట్టించుకో అనేసి అయితే ఇంకా తెగేసి చెప్పేసానండి. అంటే నేను నార్మల్గా ఎవరు కుట్టను అనే మాట అయితే ఇంకా రాదండి. ఎంత అంటే ఆమెకు బ్లౌజులు బాగా లేకుంటే, అంటే అప్పుడు ఆ బ్లౌజులు తీసుకుపోనికి వచ్చి కూడా ఇంకా బ్లౌజులు తీసుకొని వచ్చింది నా దగ్గర కుట్టించుకోవడానికి. అంటే ఈ బ్లౌజులు తీసుకుపోయి ఇవి కుట్ట అని చెప్తున్నప్పుడు నేను చెప్పాను ఇంకా ఆ బ్లౌజులు ఇచ్చి కుట్టమన్నప్పుడు నేను కుట్టనక్క అనేసి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజులు నీకు బాగా లేకుంటే నువ్వు ఎందుకు తెచ్చిస్తావు చెప్పండి, అంతే కదా. నీకు బ్లౌజులు ఫిట్ కానప్పుడు నువ్వు ఎలా తెచ్చి నాకు బ్లౌజ్ కుట్టమని మళ్ళీ ఇవ్వవు కదా. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒకరి దగ్గరికి వెళ్ళి బ్లౌజులు కుట్టించుకుంటాను. కుట్టించుకున్నప్పుడు వాళ్ళు బాగా కుట్టలేనప్పుడు నేను ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి పోను, బాగా కుట్టలే అనేసి వదిలేసేస్తాను. కానీ నా దగ్గర కుట్టించుకుంటూనే ఉంది, మాటలు అంటూనే ఉంది. అందుకనేసి తెగేసి చెప్పానండి. వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు నాకు బాగా గుర్తనేందుకు ఇలా గుర్తొచ్చేసాయి. సర్లేండి, బాయ్.